కన్యారాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మాత్రమే ఈ కన్యారాశిలో ఉంటాయి. ఆదాయం 8 ఉంది, ఖర్చు 11 ఉంది కన్యారాశి వాళ్ళకి. రాజపూజ్యం 3, అవమానం 3. ఇది పర్వాలేదు, సమానంగా ఉన్నాయి. అయితే ఆదాయం మించిన ఖర్చులు ఉంటాయి. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఖర్చు ఎక్కువ వస్తుంది అంటే మనం ఖచ్చితంగా సంపాదిస్తామని అర్థం దాంట్లో. అంతే తప్ప అప్పులు చేస్తామని కాదు. దీని గురించి భయపడక్కర్లేదు. ఈ రాశి వాళ్ళకి చతుర్థ సప్తమాధిపతి గురుడు 11వ ఇంట ఉన్నాడు కాబట్టి 7వ ఇంట శని ఉండడం వల్ల ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకి మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. అంటే అన్నీ సమాన ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. ఎన్నో రకాలైనటువంటి బాకీలు వసూలవ్వడం, పాత బాకీలు వసూలవుతాయి. పెండింగ్ పనులు ఏదైతే అనుకుంటారో ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా సాధిస్తారు ఈ సంవత్సరం. తర్వాత శత్రుబాధలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి వీళ్ళకి. బంధుత్వ సౌఖ్యం తక్కువ ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. బంధువులు దగ్గరికి రారు, అలాగే కష్టాలు పడుతూ ఉంటారు, కష్టాలు పెడుతూ ఉంటారు. మనం కూడా బంధు సౌఖ్యంతో ఉండకుండా ఉంటాము. వాళ్ళని అనకూడదు, మనం కూడా ఉంటాము. కాబట్టి శత్రువులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఒక ఆకర్షణ ఉంటుంది. శత్రువులు కూడా వీళ్ళతో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కన్యారాశి వాళ్ళకి ఒక మంచి ఆకర్షణ ఏంటంటే బాగా మాట్లాడడము, ఆకర్షించడము, బిజినెస్లో మంచి తెలివితేటలు ఉండడము, ఇవన్నీ ఉంటాయి. ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళు కన్యారాశి వాళ్ళు పక్కన ఉన్నా సరే బిజినెస్ చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుందన్నమాట. వీళ్ళు తెలివితేటలు బాగుంటాయి, ఏదైనా సరే ఆకర్షించగలుగుతారు, చెప్పగలుగుతారు. కాబట్టి ఈ ఖర్చు ఎక్కువైందని అనుకోక్కర్లేదు. సంపాదన కూడా అలాగే ఉంటుంది, ఖర్చు అలాగే ఉంటుంది. ఈ సంవత్సరం ఆరోగ్యరీత్యా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కన్యారాశి వాళ్ళకి. అష్టమాధిపతి కన్యారాశి వాళ్ళకి ఎవరంటే కుజుడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి హోమాలు, కందులు దానము ఇవన్నీ చేస్తూ ఉండండి, తప్పకుండా బాగుంటుంది. శుభం.